సో జ్యోత్స్న అయితే ఎక్కడి నుంచో నడుచుకుంటూ వచ్చింది, మరి ఎక్కడికి వెళ్ళిందో తెలియదు, ఏం ఆలోచింది, పెళ్ళికి ఒప్పుకున్నాను అని చెప్తుంది. దాంతో అందరూ ఆనందపడతారు. ఇక రెడీ, డైరెక్ట్ ఎంగేజ్మెంటే, మధ్యలో పెళ్లి చూపులు ఏమీ లేవు, వాళ్ళ దాకా డైరెక్ట్ ఎంగేజ్మెంటే అంటాడు. అదే ఆ వెధవ గౌతమ్తో. సో ఈ లోపల దీప కూరగాయలు కట్ చేస్తూ కచ్చ 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 ఇలా కట్ చేస్తుంటుంది. నేను ఆ కోపంలో వేలు ఎక్కడ కోసేసుకుంటుందో కూరగాయల బదులు అని అనుకున్నా. అంటే వేలు తెగినా కూడా తెలియకుండా లాస్ట్ వరకు వెళ్ళిపోతుందేమో అని అనుకున్నా, కానీ కాలే. ఈ లోపల కార్తీక్ బాబు వచ్చి ఏంటి దీప అలా దొరుకుతున్నావు అంటే చెప్తుంది, ఆ గౌతమ్ గురించి, వాడు చేసిన అన్యాయం గురించి చెప్తుంది, బాధపడుతుంది. ఈ లోపల గుడ్ న్యూస్ అంటాడు మన కార్తీక్ బాబు. ఏంటి ఆ గుడ్ న్యూస్ అంటే వీళ్ళకి విజయ్ కంపెనీ అనే ఒక పెద్ద కంపెనీ నుంచి క్యాటరింగ్ ఆర్డర్ వచ్చిందంట. నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్నే. జనరల్గా మాకు ఎలా ఉంటాయంటే స్టాల్స్ ఆఫీస్లోనే ఉంటాయి, క్యాఫిటేరియాలో, అక్కడికి వెళ్ళి తింటాం. వీళ్ళు అలా కాదు, వీళ్ళు క్యాటరింగ్ ఇచ్చారంటే, క్యాటరింగ్ అంటే ఎప్పుడో ఒకసారి ఇస్తారు, జనరల్గా అక్కడే వండి అక్కడే వడ్డిస్తారు. సో అలా ఉంటాయి మరి కంపెనీలో, మరి ఇదే కంపెనీ తెలియదు. ఓకే, ఎనీవే సీరియల్ కాబట్టి ఓకే ఏదో లిబర్టీ తీసుకున్నారు అనుకున్నాం. అది అయిపోయిన తర్వాత ఇక వీళ్ళు ఆర్డర్ వచ్చింది కదా, ఫుడ్ రెడీ చేస్తారు. మన జ్యోత్స్న ఒక మనిషిని పంపించింది అక్కడి నుంచి వీళ్ళ దగ్గరికి, ఏదో మందు కలపమని చెప్పింది. నేను విషం అనుకున్నాను, చూస్తే స్లో, ఇదేమంటారు ఫుడ్ పాయిజన్ అయ్యే మందు అది. అంటే వాంతులు విరోచనాలు అవడానికి మందులేమో మనకు తెలియదు, నేను ఎప్పుడైతే ఎవరికి కలపలేదు. సో మీరు ఎవరైనా కలిపితే కమెంట్ చేయండి. సో అలా అనమాట, కలిపేశాడు వాడు, ఆ ఫుడ్ వెళ్ళిపోయింది, వాళ్ళు తింటున్నారు ఆనందంగా, అక్కడ సీరియల్ అయిపోయింది. సో మీరు ఎప్పుడైనా అట్లీస్ట్ కలపాలనుకున్నారా? కలపకపోయినా, నేనైతే చిన్నప్పుడు టీచర్ కొడితే వాళ్ళకి కలపాలనుకునేవాడిని, చిన్న మాత్ర అర్థం నీళ్ళలో అనుకునేవాడిని, కానీ ఎప్పుడు వేయలే. సో ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ హర్ష టాక్స్ హియర్. బాయ్.